నమిశ్రీ భూదంద ఎస్టేట్ భూములకే ఎసరు లోకాయుక్త తీర్పు బేఖాతరు. అబ్దుల్లాపూర్ మెట్లో నకిలీ పత్రాలతో వేల గజాల అటవీ భూమి అన్యక్రాంతం. కీలక దస్త్రాలు మాయం చేసి బోగస్ పత్రాలతో ఎస్టేట్ భూమి రిజిస్ట్రేషన్. ప్రభుత్వ భూమిలో నిర్మాణంలోనే ఒక రాజకీయ నేత కుమారుడి కార్యాలయం. సూపర్గా ఇది. ప్రభుత్వ భూమిలోని నిర్మాణంలోనే ఒక రాజకీయ నేత కుమారుడి కార్యాలయం అంట. ప్రభుత్వ భూమిలో మరి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, ప్రభుత్వం ఆక్రమించుకోవడం తప్పే ఉందనుకున్నాడేమో సార్. లోకాయుక్త తీర్పు, గవర్నర్కు ఫిర్యాదు అందినప్పటికీ కొనసాగుతున్న అక్రమాలు. ఈడీ వంటి సంస్థలతో విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లోకాయుక్త తీర్పు ఉంది, గవర్నర్ గైడ్లైన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏకంగా అడవి భూముల్ని, సికింద్రాబాద్ ఎస్టేట్ భూముల్ని ఇష్టానుసారంగా కొన్ని వేల ఎకరాలు కబ్జా చేసి పడేశారు. వేల ఎకరాలండి, చిన్నది కూడా కాదు. సిటీ నడిబొడ్డులో సికింద్రాబాద్ సెంటర్లో సికింద్రాబాద్ ఎస్టేట్ భూముల్ని దాదాపుగా కొన్ని వేల ఎకరాల స్థలాన్ని వీళ్ళు కబ్జా పెట్టారు. అసలు వీళ్ళ చరిత్ర గురించి ఒక్కొక్కటి బయటికి తీస్తుంటే ఒక చిత్రగుప్తుడి పుస్తకం సరిపోదన్నమాట. అన్ని అక్రమాలు చేశారు వీళ్ళు. ఎంకే రావు ఫౌండేషన్ ట్రస్ట్ పేరిట బోగస్ పత్రాలు సృష్టించి 1770 గజాల భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేశారు. ఆపై ఏకంగా 10,000 గజాలకు పైగా భూమిని రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసేశారు. ఈ అక్రమానికి సాక్ష్యాలుగా ఉన్న ఒరిజినల్ ఫైళ్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మరియు సికింద్రాబాద్ ఎస్టేట్ కార్యాలయం నుంచి ఏకకాలంలో మాయం చేసేసారంట. ఇప్పుడు రాజు దలుచుకుంటే ఏదో దేనికి కొద ఉండదు అంటారు. బహుశా ఇక్కడ రాజు గట్టిగా దలుచుకుంటున్నట్టు వీళ్ళ కోసం, నైమిశ్రీ కోసం. సో వీళ్ళకి దేనికి కొద ఉండట్లా. వీళ్ళు కావాలనుకుంటే అటవీ భూమిని కబ్జా చేయొచ్చు, వీళ్ళు కావాలనుకుంటే ఎస్టేట్ భూముల్ని కబ్జా చేయొచ్చు, వీళ్ళు కావాలనుకుంటే ప్రభుత్వ భూమిలోనే వాళ్ళ ఆఫీసులు కట్టుకోవచ్చు. ఎంత ఫెసిలిటీ చూడండి వీళ్ళకి. సహజంగా మనలాంటి వాళ్ళందరికీ ఒక రకమైన చట్టాలు ఉంటాయి. ఇలాంటి బడా బలిసిన వాళ్ళకి, బడాబాబులకి వేరే చట్టాలు ఉంటాయి. చట్టాలు వీళ్ళకి చుట్టాలు అనమాట. పర్టికులర్గా చట్టాలు వీళ్ళకి చుట్టాలు. మరి మీరు అనొచ్చు, కోర్టులు ఏం చేయట్లేదా? కోర్టులు ఉన్నాయి కదా అనొచ్చు. శ్రీశ్రీ గారు ఒక్క మాట చెప్తారండి. కోర్టుల్లో జరిగేది న్యాయం, కోర్టులు చేసేది న్యాయం, కానీ కోర్టులో జరిగేదంతా న్యాయం కాదు అని ఆయన ఒక మాట చెప్తారు. ఇట్లాంటి వాటికి అవి బాగా యాప్ట్ అనమాట. ఇక్కడ పైకి కనిపించేది ఒకటి, జరిగేది ఒకటి, జరుగుతుంది ఒకటి, కానీ చివరికి జరిగేది మాత్రం ప్రజల నెత్తిన పంగనామం పెడతామే. ప్రభుత్వ ఆస్తుల్ని హ్యాపీగా కబ్జా చేసుకోవటం అనమాట. డీటెయిల్స్ చూపిస్తేటండి మొత్తం మీకు వెళ్ళి. ప్రభుత్వ అండతో, అధికారుల అండదండలతో కొంత రియల్ ఎస్టేట్ మాఫియా డాన్లు చేస్తున్న భూదందాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. నాకు తెలిసి అంటే దేశం మొత్తం ఈ రియల్ ఎస్టేట్ దందాలు, ఈ భూ కబ్జాలు ఉంటాయి, కానీ తెలంగాణ రోల్ మోడల్ అండి దానికి. భూముల్ని ఎలా కబ్జాలు పెట్టాలి, ప్రభుత్వ భూముల్ని ఎలా దొబ్బేయాలి, లక్షల ఎకరాల భూముల్ని ఒక్కసారిగా గ్యాంగ్ రేప్ చేయాలి, ఇట్లాంటివన్నిటిపైన తెలంగాణ వాళ్ళు ఒక స్పెషలైజేషన్ చేశారు చాలామంది. ఈ దొంగలంతా కలిసి, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకుంటారంటారు కదా, అట్లా వీళ్ళు దొంగలు కలిసి భూములు పంచుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత ప్రభుత్వ భూమి తెలంగాణ సొంతం. కానీ ఈరోజు అది పూర్తిగా అన్యక్రాంతం అయిపోయింది. అధికారులకు తెలియదా అంటే అందరికీ తెలుసు, కాకపోతే ఎవరికి వాళ్ళు ముష్టెత్తుకునే పనిలో బిజీగా ఉంటారనమాట. ఈ అక్రమాల్లో ఆరితేరిన నమిశ్రీ నిర్మాణ సంస్థ భాగోతం మరోసారి బట్టబయలైంది. అటవీ భూములు కబ్జా నుంచి మొదలుపెట్టి ఏకంగా సికింద్రాబాద్ ఎస్టేట్ భూములను సైతం కబళించడం వారి బరితెగింపునకు నిలువెద్దం పడుతుంది. అబ్దుల్లాపూర్ మెట్ అక్రమం, అటవీ భూమిలో అక్రమ నిర్మాణం, ఇదొకటి ఫస్ట్ది. యాక్చువల్లీ అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నెంబర్ 121/Pలో అనుమతి పొంది, వీళ్ళు అనుమతి పొందింది 121/P అబ్దుల్లాపూర్ మెట్లు సర్వే నెంబర్లో. కానీ వీళ్ళు దాని పక్కనే ఉన్న 117/6లో అటవీ భూమిలో నమిశ్రీ సంస్థ అక్రమ నిర్మాణం చేపట్టిన విషయాన్ని హైదరాబాద్ ఇప్పటికీ ఆధారాలు సహా వెల్లువ తెచ్చింది. కేవలం 2 ఎకరాల 35 గుంటలకే నాలా కన్వర్షన్ పొంది 6 ఎకరాల 15 గుంటలకు నకిలీ పత్రాలు సృష్టించిన ఈ మోసంపై ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో పోలీసు కేసు కూడా నమోదు చేసింది. ఈ దొంగపత్రాల వ్యవహారం కేసు పూర్తి ఆధారాలతో హైదరాబాద్ త్వరలోనే మరొక సంచలన కథనాన్ని మీకు ప్రచురించబోతుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు పర్మిషన్ తీసుకుంది, నాలా కన్వర్షన్ చేసింది 2 ఎకరాల 15 గుంటలకి, 35 గుంటలకి, కానీ వీళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తుంది 6 ఎకరాల 35 గుంటలకి. దీనిపైన ఇంకా కేసు నమోదైంది, ఆ కేసు కూడా ముందుకెళ్ళట్లేదు. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో, అవి కూడా తొందరలో మేము ముందుకు తీసుకొస్తాం. మేము హైదరాబాద్ దాకా ఈలోపు వెళ్ది ఇంకో కథ చూద్దాం. సికింద్రాబాద్ ఎస్టేట్ భూములను ఎట్లా చేస్తున్నారు అనేది చూద్దాం మనం ఒకసారి. నమిశ్రీ అక్రమాల పరంపరలో సికింద్రాబాద్ ఎస్టేట్ భూమి కుంభకోణం మకుటాయమానంగా నిలుస్తుంది.
సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న 10,200 గజాల అత్యంత విలువైన ప్రభుత్వ ఎస్టేట్ భూమిని కాజేయటంలో ఈ సంస్థ అనుసరించిన తీరు, అధికారుల అవినీతి, రాజకీయ అండదండలు, వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఈ భూ వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, ఈ అక్రమంపై లోకాయుక్త స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఆ తీర్పును కాగితం ముక్కలా పరిగణించిన ఎస్టేట్ కార్యాలయ అధికారులు అక్రమార్కుల దగ్గర చేతులు కలిపి దందాకు తెరలేపారు. న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించారంటే వారి వెనక ఎంతటి శక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకాయుక్త తీర్పుని ఒక చెత్త కాగితంతో సమానంగా వీళ్ళు డీల్ చేశారండి. నిజంగా ఈ మాట అన్నం కూడా, ఎందుకంటే లోకాయుక్త తీర్పు కాపీ, ఆర్డర్ కాపీ అంటే అది కదా, దానికి ఒక తిరుగులేదన్నమాట దానికి. అలాంటి దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయట్లేదంటే వీళ్ళ వెనకాల ఎంత బలమైన శక్తి ఉండొచ్చు, ఎవరు నడిపిస్తుండొచ్చు. వీళ్ళకి బుద్ధి ఉండదు, మరి అధికారులు ఏం చేసినారు? వాళ్ళ బుద్ధి అయినా గడ్డి తిండి, అధికారుల బుద్ధి అయినా ఈ జీవితాంతం లంచాలేనా? ప్రభుత్వ భూముల్ని, ఎస్టేట్ భూముల్ని ఆ విధంగా కబ్జాలు పెడుతుంటే ఎంత మరీ కొంతవరకు ఉంటుంది. కానీ ఆ డబ్బుల కోసం, లంచాల కోసం బరి తెగించి ఇలాంటి కబ్జాదారులకి మీరు వంత పడుతున్నారు. కోర్టు ఆదేశాలను కూడా బుట్ట దాఖలు చేశారంటే ఆలోచించండి ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళు వెనకాల. ఎంకే రావు ఫౌండేషన్ ట్రస్ట్ పేరుతో బోగస్ పత్రాలు సృష్టించి 1770 గజాల భూమిని అక్రమంగా రెగ్యులరైజ్ చేశారు. ఆపై ఏకంగా 10,000 గజాలకు పైగా భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ అక్రమానికి సాక్ష్యాలుగా ఉన్న ఒరిజినల్ ఫైళ్లను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ మరియు సికింద్రాబాద్ ఎస్టేట్ కార్యాలయం నుంచి ఏకకాలంలో మాయం చేశారు. అది చూడండి, ఏకకాలంలో 2 చోట్ల ఫైల్స్ మాయమైపోతాయి. ఈ ఫైళ్ల మాయం వెనుక అప్పటి CCLA అధికారిని సత్యశారద కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఒక పెద్ద నాయకుడి అండ ఉన్నట్లు బహిరంగంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. నమిశ్రీ సంస్థ ప్రభుత్వంలో నిర్మించిన రాణిగంజ్లోని T19 టవర్స్లోనే ఒక నాయకుడి కుమారుడి కార్యాలయం ఉండటం కూడా దీనికి బలాన్ని ఇస్తుంది. ఏముందండి, సింపుల్. వీళ్ళు ఆ నాయకుడి దగ్గరికి వెళ్తారు, ఇలా మేము కబ్జా పెట్టాము సార్, మరి ఏం సార్ అంటే, సరే నేను చూసుకుంటా, మీ కాడికి ఎవరు రారు, ఏ అధికారి మిమ్మల్ని టచ్ చేయడు, దాంట్లో నాకు ఫ్లాట్ రాసివ్వండి అంటాడు. సింపుల్, చాలా వెరీ సింపుల్. కోర్టు ఆర్డర్ ఉంటేనేంది, MRO ఆర్డర్ ఉంటేనేంది, FIR ఉంటేనేంది, ఏమన్నా ఉండనేమండి, నేను చూసుకుంటా, మీకు ఎందుకు చెల్లంటాడు. అది అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడికైనా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికైనా వీళ్ళకి చట్టాలు చుట్టాలన్నమాట. వీళ్ళకి చట్టాలు వేరేలా ఉంటాయి, సామాన్య ప్రజలకు చట్టాలు వేరేలా ఉంటాయి. ఇదే పరిస్థితి ఒక సామాన్యుడు చేస్తుంటే హైడ్రా పేర్చి పెద్ద పెద్ద బుల్డోజర్లు వేసుకెళ్ళి కూల్చేస్తారు. కానీ బడా వాళ్ళు, బలిసిన వాళ్ళు ఏం చేసినా హైడ్రా కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తూ ఉంటుంది అన్నమాట. పలువురు సామాజిక కార్యకర్తలు, బాధితులు ఆధారాలు సహా గవర్నర్కు ఫిర్యాదు అందజేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం గమనార్హం. గవర్నర్ గారు కూడా చర్యలు తీసుకోవట్లేదంట. మరి లోకాయుక్త తీర్పు, గవర్నర్కి అందిన ఫిర్యాదులు ఉన్నప్పటికీ అక్రమార్కులు తమ పని తాము చేసుకుపోతున్నారంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైనా అర్థం చేసుకోండి. లోకాయుక్త తీర్పుని పట్టించుకోరు, గవర్నర్ కంప్లైంట్ని పట్టించుకోరు. మరి ఎంత పెద్దవాళ్ళు ఉండరు వెనకాల. ఇప్పటికైనా గవర్నర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని తన పరిధిలోని భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఎస్టేట్ భూములు అంటే రాష్ట్రంలో ఎస్టేట్కి సంబంధించిన భూములు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా గవర్నర్ గారి ఆధీనంలో ఉంటాయండి. వాటి యొక్క పూర్తి ఆధారాలు గవర్నర్ గారికి ఉంటాయి. సో అందుకనే ఈ భూముల గురించి, సికింద్రాబాద్ ఎస్టేట్ భూముల గురించి గవర్నర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆయన కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదిగో ఏం లేదు, సింపుల్. ఈ భూకుంభం వెనుక ఉన్న పెద్ద మనుషుల బండారాన్ని బయటపెట్టి అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. మరో కథనంలో నమిశ్రీ అక్రమ వ్యవహారాలు, ఆ సంస్థ కారణంగా జాతీయ బ్యాంకులు ఏ విధంగా దివాళా తీస్తున్నాయి, దీనికి ప్రత్యక్ష పరోక్ష కారకులు ఎవరు, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏ విధంగా సహకరిస్తున్న విషయాలను పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదావ హైదరాబాద్.